మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. చీట్ చేస్తావా అన్న? సరుకు పట్టుకెళ్ళి 15 రోజులు అయింది, కనిపించడం మానేశాం. వీకెండ్లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా? అదేం లేదన్నా. మరి అది డబ్బులేవి? ఈ లీకర్ శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడ్రా? మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్న, డబ్బు మొత్తం ఖర్చు అయిందన్న. 2 రోజులు టైం అన్న. బాబ్జీ, మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కాదరా. 2 రోజులు టైం ఇవ్వన్నా, డబ్బు మొత్తం కట్టేస్తాను. ప్లీజ్ అన్న. వీటిని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర జాగ్రత్తగా దించాయి. తీసుకోబర్రా. థ్యాంక్స్ అన్న. వాడిని తీసుకెళ్లి వాడి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలన్న సంగతి బాగా గుర్తుంటుంది. బాబ్జీ, 2 రోజులు కాదు, 2 నెలలైనా టైం తీసుకో. అన్నా, జనాలకేమో మన కంపెనీ చిప్ లిక్కర్ తాపుతావు, నువ్వు మాత్రం ఫారెన్ సరుకు తాగుతున్నావేమన్నా? అది వ్యాపారం, ఇది ఆరోగ్యం. యాంటీ లాయర్, మన కేసులో ఎంతవరకు వచ్చాయి? అన్న, నీకు విషయం చెప్పాలన్నా. అంటే ఈ ఆగస్టు 15 చల్లపల్లి జైలు లేరు అన్నేమన్నా జెండేరానా? అన్న, నేను చెప్పేది కాస్త సీరియస్ గా వినన్నా. సరిపోతుందా? ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 162 మంది ఖైదీలను విడుదల చేస్తుంది. అయితే ఆ లిస్ట్ లో చల్లపల్లి జైలు నుండి దుర్గాదాస్ పేరు కూడా ఉంది. యావజ్జీవ శిక్ష పడింది కదా, ఎలా బయటికి వస్తున్నాడు? సత్ప్రవర్తనతో రావటానికి వీల్లేదు. ఇంకో కేసు వాడి మీద పెట్టు. అరే రాలేదు రాని అన్న, అని జైలు బయటనే కూర్చోసా. ఆడుకునే పులి జోలికలు ఏమనదు, కానీ ఆకలితో ఉన్న పులి జోలికెళ్తే చంపేస్తుంది. వాడు ఆకలితో ఉన్న పులిరా. అలాంటి ఆకలితో ఉన్న పులికి జింకను బోన్లో పెట్టి ఎరవేస్తే? అవునన్న, ఈ ప్రపంచంలో పగన ఆపేది ఒక్క ప్రేమే. ప్రేమ? నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడి మనసులో ఉన్న ప్రేమను పట్టుకో. అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి. ప్రేమ? ఆ దుర్గాదాస్ గాడి బిడ్డ ఎక్కడున్నా వెతుకో. వాడు బయటకు వచ్చేలోపు ప్రాణాలతో పట్టుకో. ఒకసారి వాడి చేతుల్లో చౌరి దగ్గరగా చూసి వచ్చానురా. ఈసారి వస్తే వాడు చంపేస్తాడు. వెళ్ళి పట్టుకో. ఎవరా? పాండవరా ఇక్కడ చిందేయాలంటే చిరంజీవి, డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్, ఫైట్ చేయాలంటే ప్రభాస్, తుమ్ము లేపాలంటే కత్తిసీను. ఒరే దూరదర్శన్, విత్ వెపన్స్ తో వచ్చా, కోడేసుకున్నా రండ్రా. అబ్బో, ఇది కొంచెం తేడా కానీ మనం ఇక్కడ ఉంటే ఏం చెప్ప.
నీ కాలేజీలో చదివే స్వప్నం మీద యాసిడ్ పోస్తానన్నావంట. స్వప్నం పంపించిందా? మీరు ఇలా అమ్మాయిల మీద యాసిడ్లు పోస్తూ కత్తులతో నరికేస్తూ గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయిలందరూ ఎలా రోడ్ల మీదకి వచ్చేది? నీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహానికి గుడ్డలు కట్టుకొని అమ్మా బాబులతో తిరుగుతా ఉంటే మేమందరం ఎలారా బీటేసుకునేది? పిచ్చెక్కి పోతుందిరా యూత్ అంతా. ఏయ్, నేనెవరో తెలుసా? అన్న దాదా, నా ఎమ్మెల్యే, తాత మంత్రి అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో 4 ఎక్స్ట్రా పడిపోతాయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. స్వామి, నాకు డబ్బు, చీరలు, నగలు, మేడలు, మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీదే అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపలోంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ 7 కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నాడు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధవని. మీరేమనుకోకండి. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు? చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే. ఏమండి, శిలాపాలకం మీద నా పేరు కూడా చెక్కించండి. గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి. మేము వచ్చింది చందాలెత్తావరా, నీ బామ్మర్దిని చంపడానికి. ఏం చేశాడండి మావాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోన్లేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడిని. వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమ్మాయికుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటుగా కన్నా అందమైన కూతుర్ని కన్నావు. ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందాన్ని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు. ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణమస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నువ్వు బావవా బ్రోకర్వా? అరే, నీ బామ్మర్ది ముఖానికి ఒక లెటర్. నా బామ్మర్దిని అంత మాట అంటారా? నా పెళ్ళానన్న పర్లేదు కానీ నా చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు ఎక్కించరా? ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు. ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి, సిగ్గులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి, నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లోడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారయ్యాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామ్మర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామ్మర్ది? ఇద్దరు కలిసి తగలడండి. బావా, ఆ కూర లేదు కదా, బీరేసేద్దంతా. వెయ్యను. ఎందుకు అక్కేమని తిట్టిందా? నువ్వే చూడు. చంపేస్తాను బావాడిని. నువ్వు జైలుకి వెళ్తే బతకలేను. ఫోన్లే మర్యాద కూడా లెటర్ అడిగిస్తే ఆడు కూతురికి ఇవ్వకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు బావాడు నా చేతిలో. అంటే ఈ వావరక్షణ అంతా నా గురించి కాదా? చంపేస్తాను బావా. వద్దు వద్దు, ఆడికన్నా ముందు నన్ను చంపరా. బావా, వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బావవా బ్రోకర్వా? అయినా నేను బాధపడలేదు. అరే, నీ బామ్మర్ది ముఖానికి. ఓ లవ్వ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామ్మర్ది, ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురి కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో, ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్దిని చీకొట్టాడో, అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పుడు దాకా నేను కాళ్ళున్న చొక్కాలు వేసుకోవాలి. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. తెలిస్తే బొక్క మీద అంటాడు. నీ బాటిలికి బుర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది తప్పడ మొక్కనాయలా. చెప్పా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కళలో ఆనందం చూడడానికి ఈ బామ్మది ఏమైనా చేస్తా.